హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి టాపిక్ మంది టైలరింగ్కి కావాల్సిన బేసిక్ టూల్స్, వాటి ఉపయోగాలు. ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. ఈ టూల్స్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగండి. ఇంకేమైనా వీడియోస్ చేసి పంపించండి అంటే వాటిని కూడా మీరు కామెంట్స్ రూపంలో అడిగితే నేను చేసి పెడతాను. ఫస్ట్ వచ్చేసి స్కేల్ అండి. ఇందులో మనకి ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు నుంచి సెంటీమీటర్స్ రెండు ఉంటాయి. ఇదిగోండి, ఈ చిన్నగా ఉన్నది ఇక్కడి నుంచి 0 నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి 2, 3, 4, మధ్యలో ఈ 3 అనేది 7 అనేది ఇలా ఇవ్వలేదు. వాళ్ళు 2 సెంటీమీటర్లకు చోట వాళ్ళు మార్క్ అంటే నెంబర్స్ వేసి పెట్టారనమాట. ఇవి సెంటీమీటర్స్. ఇటువైపు వచ్చేసేసి ఇవి ఇంచెస్. ఇంచ్కి సెంటీమీటర్కి డిఫరెన్స్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఇంచ్ టేప్. ఇంచ్ టేప్లో కూడా మనకి ఇంచెస్ ఉంటాయి, సెంటీమీటర్స్ కూడా ఉంటాయి. మీకు ఇంచెస్ సెంటీమీటర్స్కి డిఫరెన్స్ ఎలాగా అంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ చక్కగా దగ్గరగా ఉన్నాయి నెంబర్స్. ఇవి వచ్చేసి కొంచెం దూరంగా ఉన్నాయి. 1, 2, 3, 4 అలా. 1 ఇంచులో మనకు వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ అనమాట. మనం ఏదైనా క్లాత్ కొనేప్పుడు మనము సెంటీమీటర్స్లో అంటే 1/2 మీటరు, మీటరు అలా తీసుకుంటాం. ఏదైనా మెజర్ చేసేప్పుడు వచ్చేసేసి బాడీ మెజర్మెంట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఎవరివైనా సైజెస్ తీసుకునేప్పుడు మనము ఇంచెస్లో తీసుకుంటాం. ఇదొకటి బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఒకవేళ మీరు వచ్చేసేసి మెజర్మెంట్స్ సెంటీమీటర్స్లో తీసుకున్నారనుకోండి, ఆ సెంటీమీటర్స్లోనే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంచెస్లో తీసుకుంటే ఇంచెస్లోనే కట్ చేసుకోవాలి. ఒకవేళ సెంటీమీటర్స్లో తీసుకుని ఇంచెస్లో కట్ చేశారనుకోండి, చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకని ఇంచ్కి సెంటీమీటర్కి డిఫరెన్స్ బాగా గుర్తుంచుకోండి. దాన్ని చేసేసి మనకి ట్రిమ్మర్, దారాలు అవి కట్ చేసుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, చిన్న దారం అయినా సరే చాలా ఈజీగా కట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి రిప్పర్. ఇది వచ్చేసి మనం కుట్లు అవి విప్పుకోవడానికి అనమాట. ఎక్కడైనా కుట్లు అవి మనం విప్పాల్సి వచ్చింది అనుకోండి, చేత్తో విప్పుకోవడం చాలా కష్టమైపోతుంది. దాని బదులు దీంతో విప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా విప్పాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదండి, దీంతో మనం ఈజీగా విప్పేసుకోవచ్చు అనమాట. ఏ పిన్నీస్ తోటో సూత్తోటో విప్పితే ఈ క్లాత్ ఏదైనా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానికంటే ఇదిగో ఇలా చాలా ఈజీగా విప్పేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, చాలా అంటే చాలా ఈజీగా ఇదిగోండి ఇలా విప్పేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము న్యూస్ పేపర్ కట్ చేసుకోవాలనుకోండి, పేపర్ కటింగ్ కోసం పేపర్ కటింగ్ చేసుకోవడానికి ఒక కత్తెర సపరేట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పేపర్ కటింగ్ చేసుకోవాలనుకోండి, ఈ పేపర్ కటింగ్కి మంచి కత్తెర వాడితే కనుక ఆ కత్తెర మళ్ళీ మన క్లాత్ వాడడానికి పనిచేయదు. దానికోసమని మనము ఇంకొక కత్తెర తీసుకోవాలి. పేపర్ కటింగ్కి ఒక కత్తెరని, నెక్స్ట్ వచ్చేసి క్లాత్ కోసమని ఇంకొక కత్తెరని వాడుకోవాలి. అదే ఈ మంచి కత్తెరతో పేపర్ కట్ చేస్తే మనకి షార్ప్నెస్ పోయి దీంతో క్లాత్ తెగదు. అందుకని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. నెక్స్ట్ వచ్చేసేసి మార్కర్. మనకి క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి అంటే కనుక ఇలాంటి మార్కర్స్ వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ కటింగ్ కోసం అయితే పెన్సిల్ కానీ లేదా పెన్ కానీ ఇదొకటి కావాలి. వీటితో పాటు అసలు ముఖ్యమైనవి ఏంటంటే నీడిల్స్. వీటిలో కూడా బాగా సన్నగా ఉండేది తీసుకుంటే కనుక హెమ్మింగ్కి చాలా బాగుంటుంది. హెమ్మింగ్ కోసమని సన్న నీడిల్. నెక్స్ట్ వచ్చేసేసి ఉక్సులు అవి కుట్టేప్పుడు కొంచెం గట్టిగా లాగాల్సి వస్తుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్న సూది, 2 సూదులు తీసుకోవాలి. వీటితో పాటు మనం మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలంటే క్లాత్ అటు ఇటు జరగకుండా పెట్టుకోవడానికి మనకి గుండు సూదులు ఇవి తప్పనిసరిగా కావాలి. ఇవి లేకుండా కనుక మనం క్లాత్ని అటు ఇటు కదుపుతూ కట్ చేస్తే షేప్ అవుట్ అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకేమైనా వీడియో కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి.